హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ వినోద్ బెల్లంకొండ. ఇప్పుడే మూవీ చూసి వస్తున్నా. మా పాప కూడా చెప్తుంది ఇప్పుడే మూవీ చూసి వచ్చాం. మా పాప చూడలేదులే, నేను ఒక్కడనే చూసా. హరిహర వీరమల్లు మూవీ చూసాం. సినిమా మటుకు చింపేశారంతే, సరిగ్గా ఉంది. రాంగ్ రివ్యూస్ చూడొద్దు, చూసినా నమ్మొద్దు. హరిహర వీరమల్లు చాలా 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 బాగుంది సినిమా. ఫస్ట్ హాఫ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇందులో పవన్ కళ్యాణ్కి పడ్డాయి అబ్బా కొన్ని ఎలివేషన్స్, ఒక నాటికా లేవు అంతే. సో మీరు చూడాలనుకుంటే ముందు ఫస్ట్ టికెట్ బుక్ చేసుకొని సినిమాకి వెళ్ళిపోండి. అనవసరంగా ఈ మూవీ రూల్స్లలో ఆడబడితే ఆడ చూడొద్దు, ఎందుకంటే వేస్ట్, చూసినా మీకు కిక్ రాదు. సో ఫస్ట్ కొన్ని ఎలివేషన్స్ ఫైట్స్ ఉన్నాయి. ఒక కుస్తీ ఫైట్ ఉంటుంది సినిమాలో, ఎరగా తీసాడంతే. తర్వాత చార్మినార్ ఫైట్ ఒకటి ఉంటుంది, అది కూడా చాలా బాగుంది. తర్వాత మనం ట్రైలర్లో చూసినట్టు కోహినూర్ ఆస్పెక్ట్స్ దాని గురించి కొన్ని సీన్స్ ఉంటాయి. స్టార్ట్ అవుద్ది. ఫ్రీ క్లైమాక్స్ మటుకు సరిగ్గా ఉంటుంది. సో మీరు సినిమా చూడండి. తర్వాత ఈ సినిమాలో హైలైట్ ఏంటంటే క్లైమాక్స్ సీను, ఇంటర్వెల్ సీను సరిగ్గా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే నిధి అగర్వాల్ అంత ఎఫెక్ట్గా అనిపించలేదు, కానీ ఓకే. అన్న పక్కన పవన్ కళ్యాణ్ అన్న పక్కన యావరేజ్గా అనిపించింది. ఇంకోటి, ఈ సినిమాలో హైలైట్ క్యారెక్టర్ అంటే సునీల్ గారు చేశారు, నాజర్ గారు చేశారు, సత్యరాజు, వీళ్ళ ముగ్గురిది నాకు సినిమాలో మైనస్ ఏంటంటే అప్పుడప్పుడు సాంగ్స్ ఎందుకు వస్తాయో తెలీదు, ఏం తెలీదు. బట్ ఓకే, ఆ కొల్లగొట్టిన సాంగ్ మటుకు ఎందుకు వస్తుందో తెలీదు. బట్ ఓకే, రిమైనింగ్ అంతా స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మొత్తం బాగుంది. సో మీరు కూడా ఒకసారి వెళ్ళి చూడండి. నచ్చితే మీరు కమెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. జై పవన్ అన్న, జై డిప్యూటీ సీఎం.